సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి రుద్రారం శ్రీ గణేష్గడ్డ సిద్ధిగణపతి దేవస్థానం తొలిసారిగా దేవస్థానం వ్యయాలకు సంబంధించిన సీల్ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్. లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వంటచెరుకు, అన్న సంతర్పణకు కూరగాయలు, చలువ పందిర్లు, టెంట్ సామగ్రి, ఔట్సోర్సింగ్ సిబ్బంది, నిత్య పూజలకు పూలు, పూలదండల సరఫరాకు టెండర్లు ఖరారు చేశారు. అలాగే దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ప్రదక్షిణ మండపంలో 32 గణపతుల నిర్మాణానికి దాతల సహకారంతో శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ శర్మ, పాలకమండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు దేవస్థానంలో టెండర్ల కోసం, ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్ల కోసం పబ్లిక్ సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి దాంట్లో 8 హెడ్స్కి గాను టెండర్లు నిర్వహించాము. అది పూలు, పూలదండల సరఫరా, పండగలు పర్వదినంలో పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ, చలువ పందిర్లు, క్యూ లైన్ల ఏర్పాటు, టెంట్ హౌస్ సామాగ్రి సరఫరా, అన్నదానంకై కూరగాయల సరఫరా, వంట చెరుకు సరఫరా మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన సెక్యూరిటీ సిబ్బంది సరఫరా. ఇట్టి 8 హెడ్లకు గాను 6 రకాల వాటికి టెండరు జరిగింది. ఒక 2 మాత్రం పాల్గొనలేదు. పూల అలంకరణకి, విద్యుత్ అలంకరణకి ఎవరు రాలేదు. 6 హెడ్స్కి జరిగింది. ఇందులో అవుట్సోర్సింగ్ దానికి వచ్చేసి 5 అవుట్సోర్సింగ్కి 5 వేశారు. దాంట్లో 2 ఒకటే టై అయింది. 2 సువర్ణ సెక్యూరిటీ సర్వీసెస్ మరియు అనురామ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి టై అయింది. అందుకు గాను లక్కీ డిప్ తీయడం జరిగింది. లక్కీ డిప్లో సువర్ణ సెక్యూరిటీ ఏజెన్సీస్కి వారు టెండర్ దక్కించుకున్నారు. మిగతా పూల అలంకరణ, విద్యుత్ అలంకరణకి త్వరలోనే తిరిగి మళ్ళీ టెండర్ నిర్వహించడం జరుగుతుంది. మిగతా 6 టెండర్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది దేవస్థానంలో మొదటిసారిగా ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్లు నిర్వహించడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ రంగారావు గారు, మీడియా మిత్రులు, తర్వాత దేవాలయ అర్చకులు, సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీస్ ఫోర్సు అందరి సమక్షంలో నిర్వహించాము. అత్యంత పారదర్శకంగా నిర్వహించాము. దేవాలయంకి ఇది ఒక సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదంతా కూడాను. అందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.